హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే నిన్నటి వ్లాగ్ అండి, అంటే వెనస్డే వ్లాగ్. నేనైతే 7 o'clock అయితే లేచాను. చూసారా, టైం 7:05 అవ్వొస్తుంది. ఇంకా లేయంగానే టైం వేస్ట్ ఎందుకనేసి ఫస్ట్ వాటర్ అయితే పెట్టేశాను ఫ్రెష్ అవ్వాలని. నార్మల్గా అయితే మార్నింగ్స్ టైంలో మా హస్బెండ్ ఫస్ట్ ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోతారు, స్కూల్కి వెళ్ళిపోతారు. బట్ ఈ రోజు అయితే ఆయన కొంచెం లేట్ గా వెళ్ళొచ్చంట. దసరా హాలిడేస్ ఇచ్చారు కాబట్టి స్టాఫ్ కి మాత్రమే ఉంటుంది కాబట్టి ఆయన కొంచెం లేట్ గా అయితే వెళ్తారు. ఇక్కడ నైట్ దోశల పిండి అయితే నైట్ బయట రుబ్బిచ్చాను, బట్ బయట పెట్టి మర్చిపోయాను. చూసారా ఇదంతా ఎలా పొంగిపోయి వచ్చేసిందో. నాకు ఇదంతా చూస్తుంటే ఎంత చిరాగ్గా ఉంటుందంటే ఫస్ట్ ఇది క్లీన్ చేసేయాలి, లేకపోతే అది చూస్తూ నేను అసలు ఒక్క పని కూడా చేయలేను. మీలో కూడా ఎంతమంది ఇలా ఉంటే ఓసిడి క్యాండిడేట్స్ ఉన్నారో నాకైతే కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ ఇంకా ఇది చూడలేను కాబట్టి ఇంకా ఇదైతే మొత్తం నీట్ గా అయితే క్లీన్ చేసేసుకుంటున్నానండి. కొంచెం పిండి పైనంతా వేరే బౌల్లోకి తీసేసుకున్నాను. నార్మల్ గా ఎప్పుడు నేను నైట్నే వేరే బౌల్లోకి అయితే తీసి పెట్టుకుంటాను. వేరే బౌల్లోకి తీసి పెట్టుకుంటే ఇలా అయితే పొంగదు కదా. కావాల్సినంత తీసి బయట పెట్టేసుకొని మార్నింగ్ కోసం మిగతాదైతే ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. బట్ నేను ఏంటో మర్చిపోయాను, ఏంటో మరి అలా అయితే పెట్టేశాను కాబట్టి అదంతా పొంగిపోయింది. ఇంకా అదంతా అయితే క్లీన్ చేసేసుకున్నాను కదా. క్లీన్ చేసుకున్నాకైతే ఇంకా ఇల్లు అయితే చిమ్మేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఫస్ట్ మార్నింగ్ లేయగానే ఇల్లు చిమ్ముతాను. ఇలా కిచెన్ లో కొన్నిసార్లు వర్క్ ఉంటే కిచెన్ లోకి వస్తాను, లేదా ఫస్ట్ ఇల్లే చిమ్ముతాను. ఇంకా 1-2 పనులు అయితే చేసేసుకొని కిచెన్ లో ఇంకా నేను ఇల్లు అయితే చిమ్ముకుంటున్నాను. నేను మార్నింగ్ ఒకసారి అండ్ ఈవినింగ్ ఒకసారి అయితే చిమ్ముతానండి ఇల్లు. ప్లస్ ఇల్లు నీట్ గా ఉంటే మనకు అంతకంటే ప్రశాంతత అయితే ఉండదు కదా. ఇల్లు నీట్ గా ఉంటేనే ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకని నేనైతే ఇంకా చిమ్మేసుకుంటున్నాను. అండ్ మీతో ఈ రోజు అయితే ఈ వీడియోలో ఒక విషయం అయితే చెప్తాను. మీకు అది చాలా ఫన్నీగా ఉంటుంది. వీడియో లాస్ట్ దాకా అయితే ఎండ్ దాకా అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఆ విషయం ఏంటో మీకు తెలుస్తుంది. మేమైతే ఎగ్జిబిషన్ కి అయితే వెళ్ళాము. నిన్న వెనస్డే కదా, ఎగ్జిబిషన్ కి అయితే వెళ్ళాము. ఆ ఎగ్జిబిషన్ లో జరిగిన ఆ ఇన్సిడెంట్ అయితే మీతో షేర్ చేస్తాను. మీరు ఎప్పుడైనా ఇలాంటి ఫేస్ చేశారా లేదా అనేది నాకైతే కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే మీ గురించి నేను ఎక్కువ తెలుసుకోవడానికి వీలవుతుంది. అందుకే నాకు కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. నేను ఇల్లు అయితే చిమ్మేసుకున్నాను నీట్ గా. అంటే బెడ్రూమ్ అయితే చిమ్మలేదు, మా బాబు అండ్ మా హస్బెండ్ అయితే నిద్రపోతున్నారు కాబట్టి. ఇంకా నేను ఇక్కడైతే టీ పెట్టేసుకుంటున్నాను. ఇంకా టీ పెట్టేసుకున్నాను. ఫస్ట్ టీ పెట్టేసుకున్నాక ఇంకా టైం వేస్ట్ ఎందుకు అని అనేసి పప్పు అయితే కడుక్కుంటున్నానండి. ఈ రోజు దోశ పిండి ఉంది కదా, దానిలోకి అయితే సాంబార్ చేద్దాం అనుకుంటున్నాను, మునక్కాయ సాంబార్. ఆ మునక్కాయ సాంబార్నే ఆఫ్టర్నూన్ కూడా ఉంటుంది కదా అనేసి ఒకేసారి అయితే చేసేస్తున్నాను. నేనైతే 3 cups పప్పు అయితే కడుక్కొని నానబెట్టుకుంటున్నాను. కప్స్ అంటే పెద్ద కప్ కాదండి, స్మాల్ కప్, అంటే టీ గ్లాస్ లో హాఫ్ ఉంటుంది అన్నమాట. అదైతే పప్పు కడుక్కొని నానబెట్టేసుకున్నాను. ఈ లోపల నానుతూ ఉంటుంది కదా. నెక్స్ట్ అయితే నేను టీ అయితే పెట్టాను కదండి నాకు, మా హస్బెండ్ కి. ఇంకా టీ అయితే వడగట్టుకుంటున్నాను. మా హస్బెండ్ అండ్ మా బాబు అయితే లేచారు. మా బాబుకి అయితే పాలు ఇచ్చాను, వాడైతే తాగుతున్నాడు. ఇంకా మేము కూడా టీ తాగుదాం అనేసి టీ అయితే పోసుకొని వెళ్ళాను. ఇంకా మేము టీ తాగుతూ అలా RRR మూవీ అయితే పెట్టామండి. మా బాబుకి RRR మూవీ అంటే చాలా ఇష్టం. దానిలో సాంగ్స్ గానీ అవన్నీ చాలా ఇష్టం. వాడికి ఇప్పుడు 2.5 years అయినా కూడా వాడు ఎంత ఇంట్రెస్టింగ్ గా ఇష్టంగా చూస్తాడు ఆ మూవీ మాత్రం. ఇంకా ఆ మూవీ అయితే పెట్టుకొని ఒక ½ hour అయితే అలా చూస్తూ కూర్చున్నాను. ఇంకా కూర్చుంటే కుదరదు, ఇంకా మా హస్బెండ్ స్కూల్ కి అయితే వెళ్ళాలి కదా అని ఫాస్ట్ గా అయితే కిచెన్ లోకి వచ్చేసాను. కందిపప్పులోకి అయితే పసుపు, ఆనియన్స్ అయితే వేసుకున్నాను. ఇంట్లో టొమాటోస్ అవన్నీ ఏం లేవండి, ఇంకా అందుకని అలానే అయితే చేసేస్తున్నాను ఈ రోజు. అండ్ మీకు ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నా అండి. ఏదైనా వెజిటేబుల్స్ సాంబార్ వేయాల్సినవి ఆయిల్లో ఫ్రై అవ్వడానికి లేట్ అవుతుంది అని అనుకున్నప్పుడు ఇలా ఒక బౌల్లో అయితే వేసి కుక్కర్ అయితే పెట్టేయండి. ఈజీగా ఉడికిపోతాయి, ఏం కలిసిపోవు, కరెక్ట్ గా అయితే ఉడికిపోతాయి. నెక్స్ట్ నేనైతే కుక్కర్ పెట్టేసి వచ్చేసాను కదా. ఇంకా మా హస్బెండ్ అయితే రెడీ అయ్యి ఆఫీస్ కి అయితే వెళ్ళిపోయారు, స్కూల్ కి అయితే వెళ్ళిపోయారు. ఆయన అంటే బ్రేక్ఫాస్ట్ లేట్ అవుతుందని చెప్పాను, సో మళ్ళీ వస్తానులే అని ఆయనైతే వెళ్ళిపోయారు స్కూల్ కి. ఆ తర్వాత ఇల్లు చిందరబందర ఉంది కదండి, అందుకని అదైతే నేను మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా ఈ ఇల్లు అయితే క్లీన్ గా అయిపోయింది. చూసారా, బెడ్రూమ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. కింద వస్తువులన్నీ పడేస్తున్నాడు మా బాబు, అవన్నీ అయితే ఎత్తేసుకొని ఇంకా బెడ్షీట్ కూడా నీట్ గా అయితే వేరే బెడ్షీట్ అయితే వేసుకున్నాను.
ఇంకా ఆ తర్వాత అయితే బయటకు అయితే వచ్చానండి, వరండాలోకి వచ్చి ఇంకా ఫ్లోర్ అంతా క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ ఈ ఫ్లోర్ క్లీన్ చేస్తా అండి. ఫస్ట్ నేను వాషింగ్ మిషన్ వేసే ముందు అయితే ఇలా ఫ్లోర్ అయితే క్లీన్ చేసుకుంటాను. అప్పుడే బట్టలు వేసుకున్నప్పుడు చెత్త అంతా వాటర్ లో కలవకుండా ఉంటుంది. ఇంకా ఫ్లోర్ అయితే క్లీన్ చేసేసుకున్నాను కదా, నెక్స్ట్ అయితే వాషింగ్ మిషన్ అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదండి, కందిపప్పు అయితే ఉడికిపోయింది. మునక్కాయలు కూడా చూసారా ఎంత చక్కగా ఉడికిపోయాయో. అవైతే ఏం కలవలేదు, కరెక్ట్ గా అయితే ఉడికిపోయాయి. నేనైతే 4 విజిల్స్ పెట్టాను. నెక్స్ట్ నేనేంటోనండి ఎప్పుడు చూడు చింతపండు అయితే వేయడం మర్చిపోతున్నాను పప్పులో. ఇంకా కొంచెం నానబెట్టుకొని అయితే ఇలా వేసేసుకొని ఉప్పు కారం వేసుకొని బ్లెండర్ తో అయితే బ్లెండ్ చేసుకున్నాను. నేను ఎప్పుడు కుక్కర్ పెట్టేటప్పుడు మాత్రమే చింతపండు వేసేసుకుంటాను. కానీ ఏంటో అసలు ఈ మధ్య అసలు మర్చిపోతూనే ఉన్నాను చింతపండు వేయడానికి. ఎంతసేపు పప్పు, టొమాటో, ఆనియన్, వెల్లుల్లిపాయలు, ఉప్పు, పసుపు ఇవన్నీ అయితే వేసి పెట్టేస్తున్నాను, కానీ చింతపండు అయితే మర్చిపోతున్నాను. ఇంక నుంచి అయితే మర్చిపోకుండా గుర్తు పెట్టుకొని వేయాలి, లేకపోతే ఇలా బ్లెండ్ అయితే చేసుకోవాల్సి వస్తుంది. అంటే అది కొంచెం గట్టిగానే ఉంటుంది కదా, కొంచెం కష్టం అవుతుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ సాంబార్ అయితే నేను తాలింపు అయితే వేసుకుంటున్నానండి. మునక్కాయ సాంబార్ అని చెప్పాను కదా, ఇంట్లో చెప్పాను కదా ఆనియన్స్ టొమాటోస్ ఏం లేవు, 1 ఆనియన్ అయితే ఉంది, అదైతే ఆ సాంబార్ లో వేసేసుకున్నాను. అందుకని తాలింపులో అయితే వేయలేదు. ఇంకా నేను సాంబార్ అయితే ఎప్పుడు ఒకలాగైతే చేయనండి, ఒక్కోసారి ఒక్కోలా చేస్తాను. ఈ రోజు అయితే ఇలా చేశాను. జస్ట్ ఆయిల్ వేసుకుని అందులో ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిరపకాయ వేసుకొని ఫస్ట్ బాయిల్ చేసుకున్న మునక్కాయలు అండ్ పప్పు అయితే వేసేసుకున్నాను. ఇందులోనే దానికి సరిపోయేటట్టు టేస్ట్ కి ఉప్పు అయితే వేసుకున్నాను. ఉప్పు వేసుకొని నెక్స్ట్ సాంబార్ పౌడర్ ఉంది కదా, సాంబార్ పౌడర్ కూడా వేసుకున్నాను. ఇదైతే బాయిల్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకో పక్క అయితే రైస్ అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, సాంబార్ అయితే బాయిల్ అయిపోతుంది అండ్ రైస్ అయితే ఉడుకుతూ ఉంది. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా రాయలేదని స్కూల్ నుంచి, వస్తాను అనేసి అన్నారు. టైం చూసారు 10 అయింది, ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. నేనైతే ఆయన కోసమే వెయిట్ చేస్తున్నాను. నిజంగా ఆయన అయితే నిజం చెప్పాలంటే 11:30కి వచ్చారండి. నిజంగా మగవాళ్ళు ఎంతైనా మన కోసం చాలా కష్టపడతారు కదా. వాళ్ళు తిండి తిన్నా తినకపోయినా వాళ్ళ జాబ్ కోసం మన కోసం ఇంత కష్టపడతారు. నిజంగా వాళ్ళు చాలా అంటే చాలా గ్రేట్. నేను ఎప్పుడు చెప్తాను, మా హస్బెండ్ అయితే నాకు చాలా ఇష్టం. ఆయన చాలా గ్రేట్. ఆయన మా కోసం ఎన్ని సాక్రిఫైసెస్ చేశారో అన్ని నాకే తెలుసు. అందుకే ఆయన అంటే నాకు చాలా ఇష్టము. నెక్స్ట్ అయితే టైం 11:30 అయితే అవుతుందండి. ఇంకా ఆయన వస్తున్నానని చెప్పారు. ఇంకా నేనైతే ఫస్ట్ అయితే వేసుకొని తినేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ అయితే. నేను తినేస్తే రెడీగా ఆయన రాగానే అయితే వేసి ఇచ్చేయచ్చు కదా అని నేనైతే తినేస్తున్నాను. ఇంకా ఆయన వచ్చే లోపల అయితే టైం వేస్ట్ చేయకుండా బిగ్ బాస్ అయితే చూస్తాను కదా, నేను ఎప్పుడు ఆ బిగ్ బాస్ అయితే చూసేసాను. నెక్స్ట్ ఆయన వచ్చాక అయితే ఆయనకు బ్రేక్ఫాస్ట్ అయితే వేసి ఇచ్చాను. ఆయన బ్రేక్ఫాస్ట్ అయితే తినేసి మళ్ళీ స్కూల్ కి అయితే వెళ్ళిపోయారండి. దోశ, సాంబార్ అయితే కొంచెం పుల్లగా అయిపోయింది. చింతపండు అయితే కొంచెం ఎక్కువ వేసేసాను. నెక్స్ట్ అయితే ఇక్కడ నేనైతే ఆఫ్టర్నూన్ రైస్, సాంబార్ రెడీ అయిపోయింది కదా, అందులో కోసం అయితే అటుకుల మిక్స్చర్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఆయిల్ అయితే పెట్టుకొని ఆయిల్ కాగిపోయింది. ఆయిల్ కాగిపోయిన తర్వాత అందులో అటుకులు అయితే వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఎక్కువ ఫ్రై చేయబడలేదు, కొంచెం లైట్ గా ఫ్రై చేసుకుంటే అయితే చాలు. ఇంకా ఈ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే నేను జీడిపప్పు ఇంకా వేరుశనగ పప్పులు కూడా వేయించుకున్నానండి ఈ ఆయిల్లోనే. ఆయిల్ ఏంటి అలా ఉంది అని అనుకోవద్దు, అటుకులు వేసాం కదా దాని వల్లే అలా అయింది. ఇదైతే మంచి నూనె, నేను ప్యాకెట్ అప్పుడే కట్ చేసి అయితే వేసాను, కానీ అటుకులు వేయడం వల్ల అయితే అలా అయిపోయింది. అటుకులు ఫ్రై చేసేసుకున్నాను, జీడిపప్పు ఫ్రై చేసుకున్నాను, గ్రౌండ్ నట్స్ ఫ్రై చేసుకున్నాను. నెక్స్ట్ అయితే కార్న్ చిప్స్, ఇవి కార్న్ చిప్స్ కూడా ఫ్రై చేసేసుకుంటున్నానండి నేను. నెక్స్ట్ ఇవి ఫ్రై చేసుకుని అన్ని పక్కన పెట్టేసుకున్నాను. ఇందులో కరివేపాకు అయితే మిస్ అయిపోయింది, నా దగ్గర కరివేపాకు అయితే లేదు. అది కానీ ఉంటే టేస్ట్ ఇంకా అదిరిపోయేది. ఇంకా లేకపోతే ఏమిలే అనేసి ఉన్న దాంతోనే అయితే అటుకుల మిక్చర్ అయితే చేసేసానండి. ఇంకా ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని అందులో ఫస్ట్ ఫ్రై చేసుకున్న అటుకులు ఉన్నాయి కదా, అటుకులు అయితే వేసేసుకుంటున్నాను. ఆయిల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం వేరే బౌల్లో అయితే మిక్స్ చేసుకోవాలి. మనం తీసుకున్న బౌల్లో అయితే మిక్స్ చేయకూడదు, అందుకనే నేను వేరే బౌల్లోకి అయితే అటుకులు అయితే షిఫ్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇవి కార్న్ చిప్స్ అండి, కార్న్ చిప్స్ కూడా ఫ్రై చేసుకున్నాను కదా, ఇవైతే వేసుకుంటున్నాను. ఇవైతే తప్పకుండా వేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే స్మార్ట్ బజార్ లో తీసుకున్నానండి, 1 ప్యాకెట్ 40 రూపీస్ పడింది, చాలా అయితే వచ్చాయి. నెక్స్ట్ 2 ఎండుమిరపకాయలు అయితే ఫ్రై చేసి వేసుకున్నాను, ఫ్లేవర్ బాగుంటుందని. ఇంకా ఇక్కడ చూసారా జీడిపప్పు అండ్ గ్రౌండ్ నట్స్ ఇవైతే వేసేసుకుంటున్నాను.
ఇవి వేసుకున్నాకైతే ఇందులోనే ఉప్పు అండ్ కారం అయితే వేసుకుంటున్నానండి. అండ్ చాట్ మసాలా కూడా ఉంటే మీ దగ్గర అయితే వేసుకోండి. నేనైతే కొంచెం కారం వేసుకున్నాను అండ్ కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకున్నాను. నేనైతే వేసుకొని ఇవంతా ఇంకా కిందకి పైకి అయితే మిక్స్ చేసేసుకోవాలండి. అంతే, టేస్టీ టేస్టీ అటుకుల మిక్స్చర్ అయితే రెడీ అయిపోతుంది. కరివేపాకు ఒక్కటి ఈ అటుకుల మిక్స్చర్ లో అయితే నేను కారం అయితే తక్కువ వేసుకున్నానండి. అటుకులు అందుకే తెల్లగా ఉన్నాయి. మీకు కారం ఎక్కువ తినేవైతే ఎక్కువ అయితే వేసేసుకోండి. నేనైతే ఎక్కువ తినము, మేమందరం ఎక్కువ తినము కారము అసలు. అందుకే నేనైతే కారం చాలా తక్కువ వేసాను, అందుకే అవి తెల్లగా ఉన్నాయి. కానీ టేస్ట్ అయితే అద్దిరిపోయింది నిజంగా. బయట తెచ్చుకున్నట్టే ఉన్నాయండి. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మీరు ఒకసారి తప్పకుండా ఇదైతే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కూడా చెప్పండి. ఇంకా మేమైతే ఆఫ్టర్నూన్ అన్నము, సాంబార్, అటుకుల మిక్చర్ అయితే వేసుకొని అయితే తినేసాము. నెక్స్ట్ అన్నం తినేసి మళ్ళీ మా హస్బెండ్ అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. నేనైతే ఈవినింగ్ 4:40 దాకా అయితే పడుకున్నాను. ఇంకా టైం చూసారా, 4:40 అయితే అయిందండి. ఇంకా లేచి ఇల్లంతా అయితే క్లీన్ చేసేసుకున్నాను, అంటే చిమ్ముకున్నాను. ఈవినింగ్ అయితే 1 టైం చిమ్మేసుకొని నెక్స్ట్ అయితే మా బాబు కోసం పాలు అయితే పెట్టేసుకున్నాను. స్టవ్ మీద పాలు కాగబెట్టేసుకున్నాను. అండ్ ఈ రోజు అయితే నేను వెజల్స్ కూడా ముందే వాష్ చేసేసుకొని కింద అయితే సర్దేసుకున్నానండి. చూసారా, షింక్ అంతా క్లీన్ గా ఉంది. ఇల్లు జిమ్మేసుకున్నాను, వెజల్స్ వాష్ చేసేసుకున్నాను అండ్ పాలైతే బాబు కోసం పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అయితే మా బాబు నిద్రపోతున్నాడు. ఇంకా ఇక్కడ బెడ్రూమ్ లోపలంతా కూడా నీట్ గా అయితే చిమ్మేసుకున్నాను. మా బాబు కూడా నాతో పాటు నిద్రపోయాడండి ఈవినింగ్. వాడైతే లేట్ గా అయితే లేచాడు. లేచిన తర్వాత అయితే నేను మా హస్బెండ్ కలిసి వాడికైతే కటింగ్ చేసామండి. ఐ మీన్ ట్రిమ్మర్ తో అయితే హెయిర్ అంతా కట్ చేసాము. నెక్స్ట్ అయితే నేను రైస్ కూడా కుక్ చేసేసుకొని, టైం అయితే 8:45 అవుతుంది, ఐ మీన్ 7:45 అవుతుంది కదా. ఇంకా మేమైతే ఎగ్జిబిషన్ కి అయితే వచ్చామండి. ఇంకా ఎగ్జిబిషన్ కి అయితే మేము ఆల్రెడీ మండే వెళ్ళాము. మండే వెళ్ళి నేను ఈ క్రాస్ వీల్ అయితే ఎక్కాను. బట్ మా ట్యూషన్ పిల్లలు అయితే చెప్పారు, హ్యామర్ అయితే ఉందక్క, హ్యామర్ ఎక్కండి, చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ అని. ఇంకా వాళ్ళు చెప్పినప్పటి నుంచి నేను ఆదరత తట్టుకోలేకపోయాను. ఇంకా హ్యామర్ ఎక్కాల్సింది. అక్కడ చూసారా, ఉంది కదా స్టార్ లాగా, అదే హ్యామర్. ఇంకా నేను అదైతే ఎక్కానండి, నిజం చెప్తున్నాను. ఇంకా నేను నా లైఫ్ లో నేనైతే ఎక్కనండి ఆ హ్యామర్ మాత్రము. నిజంగా లిటరల్లీ చుక్కలు కనిపించాయి, నరాలు అయితే బ్లాస్ట్ అయిపోయాయి. ఇంక నేను దిగిన 1 అవర్ దాకా కూడా చేతులు కాళ్ళు అయితే వణికిపోయాయి. ఇది ఊరికే చెప్తున్నాను అనుకోద్దు, నిజంగా. దయచేసి మీ దగ్గర హ్యామర్ పెడితే మాత్రం దయచేసి ఎవ్వరు ఎక్కనే ఎక్కొద్దండి. ఇక్కడ చూసారా, మేమైతే ఎక్కాము. అందరూ అయితే చిన్నగా అరవలేదండి, అదైతే పైకి వెళ్ళి తిప్పేస్తుంది. ఇంకా మేమైతే అంత టెన్షన్ పడిపోయాము. అసలు ఎందుకు వచ్చాను రా నాయన, ఎందుకు వచ్చాను అని అయితే అనిపించింది. ఇంకా మాటలు కూడా రావట్లేదు చెప్పాలంటే దాని గురించి. ఇంకా నైట్ అంతా కూడా చేతులు కాళ్ళు నొప్పులు వచ్చేసాయి అది ఎక్కిన దాని వల్ల. ఇంకా బుద్ధుంటే ఇదైతే ఎక్కకూడదండి నిజంగా. ఇంకా నేనైతే అసలు ఎక్కను. ఇంత భయంకరంగా అయితే ఉంటుంది అనుకోలేదు. డబ్బులిచ్చి మరి రోగం తెచ్చుకోవడం అంటే ఇదేనేమో. ఇంకా ఆ తర్వాత అయితే మేము ఈవినింగ్ అయితే ఇంటికైతే వచ్చేసాము. ఇంకా వచ్చేసి అయితే మేము డిన్నర్ అయితే చేసేసామండి. మేము ఇంటికి వచ్చేసరికి 10:30 అయిపోయిందండి. ఇంకా డిన్నర్ అయితే చేసేసాము. ఇక్కడైతే నేను ఫ్లిప్కార్ట్ లో అయితే ఒక బెడ్షీట్ అయితే ఆర్డర్ పెట్టాను. ఇంకా మీతో అయితే ఈ బెడ్షీట్ రివ్యూ అయితే షేర్ చేస్తున్నా అండి. ఇదైతే రేయాన్ అని చెప్పారు కానీ ప్యూర్ కాటన్ అండి, చాలా బాగుంది. ఇదైతే నాకు 190 రూపీస్ మాత్రమే పడింది. మీకు ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మీకు లింక్ అయితే షేర్ చేస్తాను. ఈ బెడ్షీట్ అయితే చాలా బాగుంది. ఇంకా నాకైతే కలర్ కానీ అన్ని చాలా బాగా నచ్చాయి. క్లాత్ కూడా బాగుందండి, బెడ్ మీద వేస్తే కూడా పర్ఫెక్ట్ ఫిట్టింగ్. డబల్ కాట్ బెడ్ అండి, ఇదైతే డబల్ కాట్ బెడ్ కి అయితే సరిపోతుంది బెడ్షీట్. చూడండి బెడ్షీట్ అయితే ఎంత బాగుందో, నాకైతే చాలా నచ్చింది. నేనైతే ఇంత తక్కువ కాస్ట్ లో ఈ బెడ్షీట్ అయితే వస్తుందని అయితే అసలు అనుకోలేదు. ఇక్కడ బెడ్ మీద వేసాక చూడండి లుక్ అయితే అదిరిపోయింది. టోటల్ బెడ్రూమ్ లుక్ అయితే మారిపోయింది అన్నమాట, అంత బాగుంది. నెక్స్ట్ నేనైతే ఇంకో డ్రెస్ అయితే పర్చేస్ చేశానండి ఫ్లిప్కార్ట్ లో. ఇదైతే ఏ లైన్ డ్రెస్, ఇందులో ఒక స్లీవ్లెస్ టాప్ అండ్ 1 డెనిమ్ కోట్ అయితే వచ్చింది. ఇదైతే క్రేప్ టాప్ అండి, కోట్ మాత్రం డెనిమ్, బట్ చాలా బాగుంది. క్రేప్ అయిన క్లాత్ చాలా బాగుంది. పైన అంతా ఎలాస్టిక్ వచ్చి అసలు నాకైతే చాలా నచ్చింది. ఈ డెనిమ్ కోట్ చూడడానికి ఏంటి ఇలా ఉంది అనుకోవద్దు, వేసుకుంటే మాత్రం అద్దిరిపోయింది నిజంగా. ఇక మీకు కూడా ఎవరికైనా కావాలంటే నేను లింక్ అయితే షేర్ చేస్తాను. మీలో ఇలాంటి డ్రెస్సెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా అయితే బై చేయండి, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఇదండి నేను చెప్పిన మీకు ఎగ్జిబిషన్ స్టోరీ. నేనైతే అసలు భయపడిపోయాను, నా లైఫ్ లో హ్యామర్ అయితే ఎక్కాలనుకోవట్లేదు. ఇంకా అన్నిసార్లు చెప్తున్నానంటే అర్థం చేసుకుని అంత భయపడిపోయాను నేనైతే.
ఇంకా ఇదండి నా వ్లాగ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. నేనైతే రెగ్యులర్ గా వీడియోస్ 2 PM కి అయితే పెడతానండి. 1 షార్ట్ 2 PM కి అండ్ 1 వీడియో 2 PM కి పెడతాను. తప్పకుండా అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.